ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నమో మాత నమో జగజ్జనని. అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన గనుడు ఆ ఆదిశంకరాచార్యులు. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం ఇది. పంచశత శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయపీఠం ప్రముఖమైనది. మీనములు వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడినది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారట. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి, చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింస చేస్తుందట. ఆమెను శాంతింపజేయడానికి యావత్ భారతంలోని మాలుమూలల నుంచి వేద పండితులను, ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు ఎన్నో చేయించారట. వారు పూజలు చేస్తున్నప్పుడు వారిని కూడా కబళించి వేసిందంట ఆ మీనాక్షమ్మ తల్లి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారట. అమ్మవారి శక్తికి ఆపదొచ్చినా అపాయం వచ్చినా వారికి బయటకు వచ్చే వీలు లేదట. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి వాళ్ళు ఆహుతైపోవాల్సిందేనట. క్షేత్రపాలకుడు, మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షి భూతుల్లా చూస్తుండిపోయారట. తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి, అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించుకున్నారు బోళాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరుని అవమానపరిస్తే తనను తాను అవమానపరచుకోవడమే అవుతుందని, బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లు అవుతుందని మౌనం వహించారంట ఆ అర్ధనారీశ్వరుడు. ఎలా? కాలం విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రకటించాలో ఒక్క మహాకాలుడికే ఎరుక. ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచైనా చెడైనా, జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి అలా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడట. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని పాండ్యరాజుతో చెప్పాడట. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి, కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాల్లో తామశక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణుల్లా బలి తీసుకుంటున్నది స్వామి, అర్థం చేసుకోండి స్వామి అని వేడుకున్నాడట. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను స్వామి, ఇక్కడే ఉండండి, మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టవద్దు, అసలు అంతఃపురం నుండే బయటికి ఎవరు వెళ్ళరు, పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క స్వామి అని పాండ్యరాజు ఆదిశంకరాచార్యుని వేడుకున్నాడట. ఆదిశంకరాచార్యులు గారు పాండ్యరాజుని శతవిధాలా సమాధానపరిచాడు. సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు అని చెప్పాడట ఆదిశంకరాచార్యులు. మేము ఆలయంలోనే ఉంటాము, జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు, అడ్డు చెప్పొద్దు అని ఆదిశంకరాచార్యులు అన్నాడు. పాండ్యరాజుకి ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరతరాలని పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటు పచాలు చేయసాగాడట పాండ్యరాజు. రాత్రి అయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామైన ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై మృకుటి మధ్య నిలిచి సహస్రారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షధార కురిపిస్తోంది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయట. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంది. పాద మంజీరాలు గల్లుమన్నాయి. గల్ గల్ అని శబ్దం వస్తుంది. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది ఆ అమ్మవారు. కన్న తాటంకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర, బంగారు జరి అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పుడమ తల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్ద వచ్చి లిప్తకాలం ఆగిందట. ఎదురుగా విశాలమైన మండపంలో
ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాలమైన దృష్టి పదంలోకి వచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సు ఏమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలతో బాలశివునులా ఉన్నాడు. ఆ యోగిని చూస్తుంటే నాలో మాతృమమత వెలుగుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది ఆ తల్లికి. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకత శ్యామ కాస్త కారు మబ్బు రంగులోకి మారి భయంకర దుష్టాకరాలవదనంతో దిక్కులను సైతం మృంగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తుంది ఆ మహాకాళి స్వరూపం. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవధిని కళ్ళారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వ రూపంలో సురగంగలా ఉరకలు వేస్తుంది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోగ్ర రూపంగానే కనిపిస్తోంది. కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా, కన్న తల్లి కన్నతల్లే అంతే. అప్రయత్నంగా ఆయన వెంటనే ఆ స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతం జల్లులా చెవులకు సోకింది. దుష్టాకరాళ వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పారస్యానికి ఆశ్చర్యపోయింది ఆ తల్లి. అతని ఆత్మస్థైర్యానికి తపశక్తిగా ఆశ్చర్యంగా చూచింది అతని వైపు ఆ తల్లి. నిజానికి సమయంలో తన వదనంలోకి శల్భంలా వెళ్ళిపోవాల్సిన వాడు మృంగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనిమీలితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడు ఆ యువయోగి పుంగువుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాధురిగా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజం కిరణం తటిల్లితలా తటాల్లో మెరిచిందట. ఆహా, తన శక్తిపీఠ స్థానమును ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్రరాజ నిలయ సహస్రారమనే మహాపద్మంలో శివ శక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు ఆ ఆదిశంకరాచార్యులు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించి ఈ భావనలేమిటి అని ఆ శ్లోకం విని అమ్మవారు ఆలోచనలో పడిందట. ఆదిశంకరుల ముఖకమలం నుండి సురగంగలా వచ్చిన స్తోత్రం తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి కర్ణ పుటలను దాటి ఆమె ఆలోచనలో సుడులు తిరుగుతోంది. ఏమిటిది? ఇతడు వశిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమా భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజంలోని నవావరణంలోని దేవతాశక్తి బృందాలు, అణమాది అష్టశక్తులు ఈ యువయోగికి కరతాళ మలకం అనుకుంది అమ్మవారు. అప్పుడు వెంటనే అమ్మవారు ఆదిశంకరాచార్యుల దగ్గరికి వెళ్ళి, ఎవరినాయనా నీవు? నా దారి కడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలనై క్షణకాలం ఆగానంతే. నీవు తొలుగునాయనా. నిజానికి నీవి పాటికి నాకు ఆహారం కావాల్సిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది ఆ జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపు చూస్తూ. ఆదిశంకరాచార్యులు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంబా శంభవి చంద్రమౌళి రబల కాత్యాయని సుందరి అని గంగాధురిలా సాగింది ఆ స్తోత్రం. తల్లి తలపంకించింది. నవ విద్రుమ బింబశ్రీ శ్రీనక్యారి రతనచ్చదాభరణం దొండపండు కలగలిపిన ఎర్రని రంగును గుర్తుకు తెచ్చి ఆమె పెదవులపై వెన్నెల లాంటి నవ్వు వెల్లవిరిసి శుద్ధ విద్యామకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలలా అన్నట్లుగా ఆ తల్లి పలువరుస ఆ నవ్వులో తలుక్కును మెరిసింది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగ్జంతర అన్నట్లుగా తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధురనాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది. నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాన్నాయన. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా నేను ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంత ఫలం పొందుతారు నాయన. నీకు ఏ వరం కావాలో కోరుకో అని చిరునవ్వుతో ఆ తల్లి అడిగింది. ఆ వరమునిచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను నాయన. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు నేను ఇచ్చే పెద్ద వరంగా భావించు అన్నది కించెత్ అహం ప్రదర్శిస్తూ తామస భావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరాచార్యులు ఊరుకుంటారా? క్షణము జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. నా పేరు శంకరుడు. దేశాటనంతోనూ వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి తల్లి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం కూడా వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి, కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయిందమ్మా
అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తుంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్యులు. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగల సమృద్ధాలనే నాయన, నీ తల్లిని జగజ్జననిని, నేనుండగా నీకేమి కొరత నాయన, అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అన్నది. ఇంకా ఆమెలో తామసిక వాసనాబలం తగ్గలేదు. పసితనపు అమాయకత్వం మొదలని ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపూర అధ్యాత్కామేశ మానస అన్నట్టుగా పక్కున నవ్వింది ఆ తల్లి. సౌందర్య లహరికే సౌందర్య లహరిగా భావిస్తున్నదా ఆ నవ్వు. అమ్మా, కాసేపు నాతో పాచికలాడతావా అని ఆ పసిపిల్లాడు అడిగినట్టు అడిగాడు ఆ బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయన, నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాత్సల్యం పెళ్ళిపికిలా చేశావు నాయన. కానీ మరి ఆటనాక పందెమంటూ ఉండాలిగా అంది ఆ తల్లి. నీకు తెలుసో తెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేను ఎప్పుడు ఓడిపోలేదనుకో, ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకార ధ్యేయంతోనే ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవి దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు అని చెప్పింది. మరి నీ పందెం ఏమిటి నాయన అని అడిగింది ఆదిశంకరాచార్యుల్ని ఆ జగజ్జనని. ఆమెలో అప్పుడు ఆ శంకరాచార్యుల్ని పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్ అహం తొణికిసలాడింది. ఇదంతా గమనిస్తున్న ఆ ఈశ్వరయ్య సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుండి ఒకానొక కాంతికిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరులో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. అప్పుడు ఆదిశంకరుల శరీరం, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనైంది. శివ, పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెంగా ఏం కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు ఆదిశంకరాచార్యులు తనలో లోపల. అది భావనారూపంగా పరమశివుని నుండి అందింది. పందెమేమిటి నాయన అని మళ్ళీ అడిగింది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియజేయాలని ఆమె లోపల భావం. అదే ఉలాటం ఆమెలో కూడా వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వస్తు వాహనాలేవి నాకు అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పడంగా నేను పెడితే నీకు అభ్యంతరం లేదుగా తల్లి అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానం ఏమిటో చెప్పేసేయ్ అన్నది వాత్సల్యం నిండిన చిరునవ్వుతో ఆ జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రదర్శించమని, అది మహారాజులు మెచ్చే మహత్కీర్తి రావాలని కోరుతున్నారని ఊహించింది ఆ తల్లి. తల్లి, నీవు కరుణామయివి, నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది తల్లి. ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలమ్మా. నేను ఓడితే మొదటిగా నేనే నీకు ఆహారం అవుతానమ్మా అన్నాడు దృఢచిత్తంతో ఆ ఆదిశంకరాచార్యులు. అప్పుడు జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకున్నాయన, నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఇప్పుడే వెంటనే ఆపేస్తాను, సరేనా? పశుపతినే ఓడించి తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది ఆ తల్లి. ఆదిశంకరాచార్యులు గారు ఆట మొదలెట్టే ముందు భక్తితో మొక్కాడు తల్లికి. తల్లి, దివ్య మహంలో గల పాచికలను నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యం నింపు. నేను ఆటలో అన్యాయం ఆడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చొని అవసరం లేదు, నీ గర్భగుడిలోనే ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి. చిన్నవాడివి, నీవు మొదట ఆడటమే న్యాయం అన్నది ఆ మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం, సుందరేశ్వర, నీ అర్ధాంగిని నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గర నేను ఓటమేనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతంగా ఉంటుంది కదా, మరి మీ ఇష్టం అని సుందరేశ్వరుడితో మాట్లాడుకుంది. ఆ శివయ్య, ఆ సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆ తల్లిని ఆశీర్వదించాడు. ఆదిశంకరులు, తల్లి, నీవు సృష్టించిన దివ్యపాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వం నాలోకి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింపజేస్తుందమ్మా. జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది? మళ్ళీ ఈ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవునైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానం కాలం చాలా విలువైంది, మాత్రమైందమ్మా. నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకి ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటానమ్మా.
నీ నామాలు పలుకుతూనే ఆటాడతానమ్మా, అభ్యంతరం లేదుగా తల్లి. అలాగని ఆటలో ఏమరపాటు చూపను. సాక్షాత్తు గురురూపిణమైన నీవు తోపింపజేసే అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది అని అన్నాడు ఆదిశంకరాచార్యులు. భక్తితో పాచికలు చేత పట్టుకుని నమస్కరిస్తూ తన్మయురాలైంది ఆ తల్లి. సంఖ్యాశాస్త్రం ప్రకారం పావులు కదులుతూనే ఉన్నాయి. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటంక యుగళీభూత తపనోడపు మండల అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకి తలొపుతుంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్యులు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయ విమల వంద్య వందారు జనవస్థల అన్నాడు. తల్లి నవ్వింది. విజయమంటే విజయం నాదే కదా నాయన అన్నది. ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా ఆమె. విజయ పరంపర మనిషిలో అహం పెరిగేటంత మత్తును కలిగిస్తుంది. సృష్టి తిథి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి. అప్పుడే విజయం నాదైనా నీదైనా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నీవున్నావు. ఒక నాణ్యానికే బొమ్మ బరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా అన్నాడు ఆదిశంకరాచార్యులు. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్త యోగినివమ్మ, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయమైన ఒకటే కదమ్మా తల్లి. పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయము ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలను కూడా ఇస్తుంది. ఆ పరాజయ ద్వారం పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అన్నాడు ఆదిశంకరాచార్యులు భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దానికి దిగ్భ్రాంతి చెందినది. గెలుపోటములు ద్వంద్వాలు స్వరమొకటిగా చూడగల దివ్య అద్వైతకి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. అలా లోపల అనుకోపోయిన అమ్మవారు వాత్సల్యం పెళ్ళిబుకి రాగా పైకే అనేసిందట. నాయన, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి, ఇద్దరి పావులను న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయను అన్నది అమ్మ. గెలిపోటములు జగన్మాతమైన నీ ఆధీనం కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెల్లోని పసుపు కుంకుమ చందన పొడులతో అష్టరేఖల గళ్ళు చిత్రీకరించాడు. అమ్మవారి అలంకరణ సామగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు ఆదిశంకరాచార్యులు. జగన్మాత అది చూసి సంతోషించి దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తి అయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెనక్కి నడిచింది ఆ తల్లి. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువ యోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళిబుక్కింది. ఎంత చిన్న కోరిక కోరాడు డింబకుడు. ఓడించకూడదు అనే జాలి కూడా కలిగింది నాలో. పీట మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామస భావం మాయమయ్యి వెంటనే నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్ర శక్తితోటి అది సాధించాడు ఆదిశంకరాచార్యులు. మనసులో ఆ శివయ్య సుందరేశ్వరునికి మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణంగా మారేలా అనుగ్రహించినంట్రి. గెలుపోటములు రెండు నీ దృష్టిలో సమానమైనవే. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణకోటి హింస అమ్మవారి తామశక్తి అన్నా దాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకుని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు ఆదిశంకరాచార్యులు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్వర్శ లాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వర కటాక్షమని అప్పుడు ఆయనకు అర్థమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీటక జనని నిర్వాణ షట్కం అనే కవితనలో శ్లోక రూపంలో పెళ్లివికి వస్తుంది. నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు ఆసుగా చెప్పేశాడు ఆదిశంకరాచార్య. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణి సచా సంగీతం నైవ ముక్తిర్న బంధం చిదానంద రూపం శివోహం శివోహం. రాచనగర్లో తెల్లవారుజామైంది. ఆ గుర్తుగా మేల్కొల్పున్న నగారా మోగింది. అమ్మవారు తుల్లిపడింది. ఈ యువయోగి తన మధురవాకలతో కాలం ఆగిపోయి త్వరగా జాము గడిచిందే. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వాసక్షిణివి, సాక్షి వర్ణితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షి వర్ణితను ఎలా అవుతున్నాను చెప్పగలవా అని అడిగింది ఆదిశంకరాచార్య. జగన్మాత అతని నోటి వెంట ఆ నామాలకు అర్థాలు వినాలని కుతూహలంతో ఆ తల్లి కోరింది. రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడటం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడం రెండు నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షిణమైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు
నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాగుతో మూసుకొని సాక్షి వర్జిత అవుతావు. అలా చేయకపోతే నీ సృష్టిలో నియామూలంగానే జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. ఆ తల్లికి తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణం ఉంది అని అనుకుంది. ఇతను విఘ్నేశ్వరుడు షణ్ముఖిలాగా ఏ జన్మలోనూ నా బిడ్డ అయ్యుంటాడు అని అనుకుంది ఆ తల్లి. ఆట పూర్తి కాలేదు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామశక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపారణ కరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచే సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం. ఎంత మార్పు! ఒక్క రాత్రిలో ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలా అని మనసులో అనుకుంటూ క్షణకాలం భయ విఫలతతో చెలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తే ఆదిశంకరాచార్యులు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి. పాయసాన ప్రియత్వక్స్థా పశులోక భయాంకరి అని గానం చేస్తూ పావులు చకచక పాచికలు కదిపాడు ఆదిశంకరాచార్యులు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద బంధాలు పడేలా పాచికలను వేస్తుంది. దూరంగా శివభక్తులు వచ్చిస్తున్న నమ్మక చమకాలు అమ్మవారికి సుప్రభాత గానాలుగా ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయ పాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాల్లో తేలిపోతూ. అప్పుడు వెంటనే ఆదిశంకరాచార్యులు, అవును తల్లి, భూపురత్రయం 4 ద్వారాల్లోకి వచ్చేసాను. నేను కూడా 9వ ఆవరణ చేరాం తల్లి. నీవు బిందువుతో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే ఈ బిడ్డకు కావాల్సిన కైవేలం ఏముందమ్మా? జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అని అన్నాడు ఆదిశంకరాచార్యులు ఆ దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను అంది ఆ తల్లి. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకుని పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. ఆట వైపు ఒకసారి తేరిపారి చూడమ్మా అని అన్నాడు. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు దృఢస్వరంతో ఆదిశంకరాచార్యులు. అమ్మవారు, ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది. ఏది స్ఫురించని అయోమయ స్థితిలో నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమయ్యి నీలో తాత్కాలికంగా ఆవహించిన తామశక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరాతమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి జడత్వంలోకి, తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. ఆయన అన్న మాటలకి దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోకి దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంది అక్కడ. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు ఆ యువయోగిది అనుకున్నది ఆమె. ఆదిశంకరుడు, అమ్మా, నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నన్నొక్కడనే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు ఆ సర్వేశ్వరుడు సుందరేశ్వరుడు ఉన్నాడుగా, ఆ పరమశివుని కూడా పిలుద్దాం. న్యాయ నిర్ణయం ఆ స్వామి చేస్తారు. అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు, అంటే ఆ శివయ్య వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి అని అన్నాడు. 9 నవంతో ఆట ప్రారంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందాలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరువు పడతాను తల్లి. నీకు ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి అన్నాడు. అప్పుడు ఆ తల్లి అటువైపు చూస్తే 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన శ్రీచక్రాల చిత్రాన్ని, ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మా అని చూపించాడు. మాతృకావరణ రూపిణైనా నీవు ఒక్కసారి పరికించుడు. పందిపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలిచి ఏ పొరపాటు రానికుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను తల్లి
ఆటలో అన్యాయం చేయలేదు. అందుకు ఆ సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత. ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. అకారాది చకారాంత దేవతాశక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రా దేవతలను, నవరసాధిష్టాన దేవి స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించుడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష భేదే శ్రీచక్రార్చన కదా తల్లి. నీ శక్తిపీఠాల్లో ప్రతిష్టమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రం చేస్తూ వాటిని ప్రాణప్రతిష్ఠ చేశానమ్మా. అదే నీ ముందున్న బిందు, త్రికోణ, వసుకోణ, దశార యుగ్మ, మన్వస్త్ర, నాగదళ, షోడశపత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ, శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ అని పలికాడు. ఏమిటి వింతస్వామి అంటూ ఆ పరమేశ్వరుని వైపు, అంటే ఆమె భర్త వైపు కించిత లజ్జ, కించిత విధంతో బేలగా చూసింది మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడుగా. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది ఆ ఈశ్వరుని. సుందరేశ, నీవు నా యుక్తిని సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్యుడు. ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించిన రూపం తల్లిగాను, శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వర రూపం తండ్రిగాను తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ సూత్రం గంగాధుడిలా ఉరకలేసింది ఆ క్షణంలో. అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడండి. కళ్ళు తెరిచి ఒకవైపు అహం తగ్గిపోయిన ఆదితో దేవేరి పిలుస్తుంది, మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలపమంటూ ప్రార్థిస్తున్నాడు. సర్వదేవి దేవి గణాలు ఆ స్వామి తిరుపు కోసమేమో ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు. తెరిచిన వెంటనే చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేశాడు. మధురానగర పట్టణమంతా మారుమ్రోగింది ఆ రంకె. ప్రమద గడమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదలి వచ్చింది అక్కడికి. ఆలయ గంటలు అదే పనిగా మోగాయి. భక్త్యావాసంతో ఈశ్వరుని నక్షత్రమాలిక స్తోత్రం ఆదిశంకరులు స్తోత్రం చేశారు. ఆయన నోటి వెంట సురగంగా మహోద్ధృత జలపాతం వల్ల ఆ స్తోత్రాలు వస్తున్నాయట. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమదగడ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. దేవి అన్నాడు ఆ పరమశివుడు. వెంటనే మధుర మీనాక్షి అమ్మవారు వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస తామసం మచ్చుకైనా లేని మమతాపూర్ణ భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ ప్రతివ్రత. పరమశివుడు ఇలా అన్నాడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్ష్యంగా దానివల్ల బలైపోయారు. ఈ ప్రాణికొట్టిని రక్షించేదెవరు? నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు తల్లి. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయావు. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణజన్ముడు దిగిరావాలి. అతడే ఇతడు. ముక్త సంగునిగా జన్మించి ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రదృష్టిగా మారాడు. నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రదృష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అది ఈ ఒక్క బాల్య సన్యాసి ఆదిశంకరునికే సాధ్యం. అందుకే అతనిని ఇక్కడికి రప్పించి నీతో పాచికలాడించి నీలో ఉన్న తామస శక్తిని అదుపు చేశాము. ఆ ప్రాణికోటిని రక్షించాము. ఆ అమ్మవారితో పాచికలాడి ఆ అమ్మవారిని శ్రీచక్రంలో కూర్చోబెట్టి శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం ఇది శ్రీ ఆదిశంకరాచార్య గారి గొప్పతనం. జై జగజ్జనని.